ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోయే కొన్ని విషయాలు, ఒక 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ముందుకు వెళ్దాం. అపోస్తులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36 నుండి 41 వచనాలు చదవగా విందాం. అపోస్తులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36 నుంచి 41 వచనాలు. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అని. అప్పుడు మార్కు మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకొని పౌలుటకు బర్నబా ఇష్టపడింది. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయింది. బర్నబా మార్కును వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుష్రకు వెళ్ళాను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయుచుండే. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. బర్నబా, పౌలు, మార్కు అను మారు పేరు గల యోహాను, ఈ ముగ్గురు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. అయితే పౌలు ఒకరోజు బర్నబాతో అన్నాడు, బర్నబా, మనం చాలా ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పాం కదా, చాలా ప్రాంతాలకు వెళ్ళాం, సువార్త చెప్పాం, సంఘాలు కట్టాం, మన విశ్వాసులు కాకోలాలుగా ఉన్నారు చాలా ప్రాంతాల్లో. అయితే మన ఇద్దరం కలిసి ఏం చేద్దామంటే, సువార్త చెప్పాం కదా, వాళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దాం రా. చక్కగా వాక్యానుసారంగా ఉన్నారా లేదా, చక్కగా మనం కట్టిన మందిరాల్లో మనం అప్పగించిన దైవ సేవకుల దగ్గరికి వెళ్తున్నారా లేదా, వారు ఎట్లున్నారు, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వారి భౌతిక స్థితి ఎలా ఉంది, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒకసారి మనం వెళ్ళి చూసొద్దాం రమ్మని పౌలు గారు బర్నబాకు మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరి మధ్యలో మాటలు జరుగుతూ ఉన్నాయి. అయితే బర్నబా అన్నారు, ఖచ్చితంగా వస్తానయ్యా, ఖచ్చితంగా వస్తాను, కానీ ఒక షరత్తు, మనతో పాటు మార్కును కూడా తీసుకువెళ్దాం, మనతో పాటు మార్కును కూడా తీసుకుని వెళ్దాం, వెంట పెట్టుకుని వెళ్దాం. మనం ఆయన కూడా తీసుకువెళ్తే చాలా మంచిది. చక్క ముగ్గురం కలిసి చక్కగా వెళ్ళి విశ్వాసాలను పలకరించి మాట్లాడి వారి యొక్క క్షేమ సమాచారాలను తెలుసుకొని మనం తిరిగి వద్దాం అని ఈ బర్నబా పౌలుతో అంటున్నాడు. ఆ పంపులియా ప్రాంతానికి ఇతను రాలేదు. పౌలు అంటున్నాడు బర్నబాతో, నువ్వు మార్కు పేరు ఎత్తొద్దు, నేను నిన్ను రమ్మంటున్నాను పరిచర్యకి, మన ఇద్దరం వెళ్ళి పరిచర్య చేసి వద్దాం. ఒకసారి ఒక పరిచర్యకి రమ్మని నేను పిలిస్తే పంపులియా పరిచర్యకి ప్రాంతానికి నేను రానని నిరాకరించాడు మార్కు. ఆ వ్యక్తితో మనం కలిసి వెళ్ళడం మంచిది కాదు, నాకైతే ఇష్టం లేదు. బర్నబా, నువ్వేదన్నా అనుకో, అతడు ఒక దగ్గరికి వస్తానంటాడు, ఒక దగ్గరికి రానంటాడు, అతని పరిచర్య నాకు నచ్చలేదు, అతడి పద్ధతి నాకు నచ్చలేదు, నువ్వేమనుకో మాకు. బర్నబా, దయచేసి మన ఇద్దరం వెళ్దాంరా, మార్కును వదిలిపెట్టు అని పౌలు బర్నబాతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ బర్నబా ఏమన్నాడు, అతడు మనతో వస్తేనే నేను నీతో వస్తాను, లేకపోతే రానని చెప్పాడు. మార్కు మనతో వస్తేనే నేను పరిచర్యకు వస్తాను, లేకపోతే నేను రానన్నాడు. నేను రాను, నువ్వేమన్నా అనుకోండి పాస్టర్ గారు, మీరేమన్నా అనుకోండి, నాకు మార్కు ఉండాలి, నాకు మార్కు ఉండాలి, నా పక్కన మార్కు ఉండాలి. మార్కు లేకపోతే నేను సేవకు రాను, మార్కు లేకపోతే నేను పరిచర్య చేయను, మార్కు లేకపోతే నేను మీతో ఎక్కడికి పరిచర్యకి రాను. నేను ఆ వ్యక్తిని తీసుకుని వెళ్తేనే వస్తాను, ఆ వ్యక్తిని మీరు అంగీకరిస్తేనే వస్తాను, లేకపోతే నేను రానని తేల్చి చెప్పేశాడు. పాపం అనుకున్నాడు, పౌలు గారికి నేనే దిక్కు అనుకున్నాడు బర్నబా. పాపం ఈ వంక పెడితే, మార్కు వంక పెడితే ఖచ్చితంగా మార్కును కూడా తీసుకొస్తాడు, నేను ఖచ్చితంగా పౌలు గారు అంటే నేను ఉండాలి, నేను లేకపోతే అసలు సేవే లేదని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు బర్నబా. అయితే పౌలు అన్నాడు, సరే మార్కు వస్తేనే వస్తానంటున్నావుగా, అయితే సర్లే, నువ్వు రావద్దు, మార్కు రావద్దు, నేను శీలయు బయలుదేరుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను, పౌలు, శీల, మీరు అక్కడ చదివారు, వారిద్దరూ కలిసి పరిచర్యకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ఈ బర్నబాకి అయ్యో
నేను ఏదో ఊరకనే అన్నాను, నన్ను ఎందుకు తీసుకెళ్ళవయ్యా అని తర్వాత ఒక క్యాజువల్గా మాట అనాలిగా. సరేలే మార్కు వద్దులే, నేను వస్తాను పద. ఎన్ని ప్రాంతాలు మనం వెళ్ళాం, ఈ ఇద్దరం కలిసి ఎంత పరిచర్య చేసాం. అయ్యో పద నేను వస్తానులే, నేను ఊరకనే అన్నాలే అని అనలేదండి. సరే వెళ్ళు, నీకెంత ఉండాలి నాకెంత ఉండాలి అని బర్నబా మార్కుని తీసుకొని పరిచర్యకి వెళ్ళాడు. వీరిద్దరు పరిచర్య చేయడం స్టార్ట్ చేశారు. మార్కు బర్నబా ఇద్దరు కలిసి పరిచర్యకి వెళ్ళారు. పౌలు శీల కలిసి పరిచర్యకి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినండి ఈరోజు దేవుని మాట. పౌలు శీల కలిసి పరిచర్యకి వెళ్ళారు. బర్నబా మార్కు కలిసి పరిచర్యకి వెళ్ళారు. ఈ బర్నబా గురించి మార్కు గురించి మనకి కింద వచనాల్లో ఇంకా వారి చరిత్ర మనకు కనబడదు. ఆ కింద వచనాలు కానీ పక్క పేజీ కానీ ఆ పక్క పేజీ కానీ ఆ పక్క పేజీ కానీ ఈ బర్నబా ఈ మార్కు కలిసి ఇంత సేవ చేశారు, ఇన్ని ఎకరాలు కొన్నారు, ఇన్ని ఎకరాలు చర్చిలు కట్టారు, ఇంతమందిని మార్చారు, ఇంతమందికి బాప్తీసాలు ఇచ్చారని ఒక్క నోటిఫికేషన్ కూడా బైబిల్లో లేదు. కానీ మీరు చదివితే పౌలు శీల, పౌలు శీల, పౌలు శీల, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళిద్దరి పేరు బైబిల్లో నమోదు చేయబడింది. వీరు చేస్తున్న పరిచర్యలకి దయ్యాలు మారిపోయాయి, రోగాలు స్వస్థత పొందేవారు. వీరు చేస్తున్న పరిచర్యకి, వీరు చెప్తున్న స్వార్థకి వీరిద్దరు జైల్లో పడేస్తే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి ఆ చెరసాలు వీరి చెరసాలే కాదు, అక్కడ కొన్ని వందల వేల సంవత్సరాలుగా నెలల సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బంధకాలు దేవుడు తెంచి పడేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బర్నబా తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా ఉంది. బర్నబా ఎంచుకున్న ఎంపిక చాలా దారుణంగా ఉంది. బర్నబా ఎవరిని ఎంచుకున్నాడు? మార్కుని ఎంచుకున్నాడు. ఈ బర్నబా పౌలుని ఎంచుకుంటే అతని భవిష్యత్తు, అతని జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉండేది. ఈ పౌలు ఎవరండి? సమర్పించుకున్న వ్యక్తి, ఒక అపోస్తలుడు, దేవుని కొరకు ఒక త్యాగపూరితమైన సేవను చేస్తున్నటువంటి వ్యక్తి పౌలు. ఒక దర్శనం కలిగిన వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి. ఈ అభిషేకం కలిగిన వ్యక్తిని కాదనుకొని, ఈ దర్శనం కలిగిన వ్యక్తిని కాదనుకొని రక్త సంబంధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఈ బర్నబా. ఈ మార్క్ ఎవరంటే తన మేనల్లుడు, తన మేనల్లుడు అండి. రక్త సంబంధానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. వారి చరిత్రే లేకుండా చేశాడు దేవుడు. మరి చరిత్ర లేదు. బైబిల్లో చూస్తే బర్నబా మార్కు చేసిన పరిచర్యలుగో ఇక్కడ చేశారు, అక్కడ అసలు బైబిల్లో ఒక్క ముక్క రాయబడలేదు వీళ్ళిద్దరి గురించి. ఇక ఇద్దరు ఎప్పుడైతే పౌలు దగ్గర నుంచి వెళ్ళిపోయారో, ఇక వెళ్ళిపోవటం వాళ్ళు ఏమైపోయారో తెలియదు, ఎక్కడ సేవ చేశారో తెలియదు, ఉన్నారో సచ్చారో కూడా తెలియదు. అసలు బైబిల్ ఒక్క మాట పరిశుద్ధాత్ముడు రాయలేదు వారి గురించి. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్ముడు కోపం వచ్చింది బర్నబా మీద, మార్కు మీద. అసలు బర్నబా మీద ఎక్కువగా పరిశుద్ధాత్ముడు కోపపడ్డాడు. ఎందుకంటే అతను తీసుకున్న నిర్ణయం అతని భవిష్యత్తుని నాశనం చేసింది. ఒక దర్శనం కలిగిన సేవకుని వదిలేసి, సమర్పణ కలిగిన సేవకుని వదిలేసి రక్త సంబంధాలు కావాలని పోయి, నా బంధువులే నాకు ముఖ్యమని పోయాడు, నా స్నేహితులే నాకు ముఖ్యం, నా రక్త సంబంధమే ముఖ్యం, నా పేగు తెంచుకున్న బంధమే నాకు ముఖ్యమని వెళ్ళాడు, నాశనం అయిపోయాడు. ఈ రోజున ఎంతమంది లేరండి సంఘాలు ఇటువంటి వారు? ఈ రోజున ఎంతమంది లేరండి ఇటువంటి సంఘాల్లో ఈ బర్నబా లాంటి వారు? వారు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు, వారు వేస్తున్న అడుగులు కరెక్ట్ కాదు. సమర్పించబడిన దైవజనుడు కాదనుకుని చాలామంది నాకు నా బంధుత్వమేమో కావాలి, నాకు నా రక్త సంబంధమే కావాలి. వాళ్ళు ఏం పెడతారు? సున్నం పెడతారు తర్వాత. అలానే అయింది బర్నబా జీవితం. నిజంగా అతని గురించి బైబిల్లో రాయలేదు, కానీ బర్నబా పడ్డాడో పడలేదో కూడా మనకు తెలియదు. అయ్యో నేను అనవసరంగా మంచి దైవజనుడు వదులుకున్నానే, ఆయనతో నడవటం వదులుకున్నానే, ఆయన దర్శనం కలిగిన దైవజనుడే, సమర్పణ కలిగిన దైవజనుడని అసలు ఏడ్చాడో ఏడవలేదో, పశ్చాత్తాపం పొందాడో పొందలేదో కూడా బైబిల్లో నమోదు చేయబడలేదు. ఈ రోజున నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే, నీ పిల్లల భవిష్యత్తు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే, సమర్పించబడినటువంటి ప్రతిష్ఠించబడినటువంటి దర్శనంతో కూడిన అభిషేకంతో కూడిన దైవజనుడితో నువ్వు ఏకీభవించాలి. నువ్వు కలిసి ప్రయాణం చేయాలి. నీ పిల్లలను కూడా దర్శనం కలిగిన దైవజనుడి దగ్గర తీసుకురావాలి. ఆ దైవజనుడితో ప్రయాణం చేసేట్టు చేయాలి. అర్థమైందా? ఎంతసేపు రక్త సంబంధం, ఎంతసేపు బంధుత్వం, ఎంతసేపు కుటుంబం అంటే నీకు భవిష్యత్తు ఉండదు. మహిమ కలిగిన భవిష్యత్తులు ఉండవు. మనకి మహిమ కలిగిన ఆశీర్వాదకరమైన భవిష్యత్తులు మీరు చూడలేరు.
నీ భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే ఒకే ఒక విషయం, నువ్వు దర్శనం కలిగిన సేవకురాలతో సేవకుడితో నువ్వు నిలబడిపోవాలి. అర్థమైందా? దర్శనం కలిగిన సేవకులతో సేవకురాలతో నిలబడిపోవాలి. మోషే ఒక కేక వేస్తున్నాడు, ఐగుప్తు నుంచి మిమ్మల్ని ఆ చెర నుండి విడిపించిన దేవుడైన యెహోవా తరఫున ఎవరు నిలబడతారో ఇదిగో ఇటు వచ్చి నా వెనక్కి రండి అన్నాడు మోషే గారు. ఏ గోత్రం కలవలేదు. అసలు మొట్టమొదటి గోత్రం రూబేను గోత్రం అసలు కదలలేదు. గాదు, నఫ్తాలి, ఇష్మాకార్ ఏ గోత్రం కదలలేదు. కానీ ఒక గోత్రం కదిలింది, లేవి గోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన లేవి గోత్రం కదిలింది. అయితే దేవుడు అన్నాడు, లేవీలారా, అవతల ఉన్న బ్యాచ్లో నీ అన్నలుంటే నీ అన్నల్ని చంపేసేయాలి, తల్లుంటే తల్లిని చంపేసేయాలి, తండ్రి ఉంటే తండ్రిని చంపేసేయాలి. ఎందుకంటే మీరు నా పక్షం ఉంటున్నారు కాబట్టి మీ బంధాలు మీరు తెంచుకొని రాగలరా. వెంటనే ఈ లేవి కత్తి పట్టుకొని నీకంటే నాకు ఎవరు ఎక్కువ కాదు ప్రభు అని మొత్తాన్ని తెగనలిగేశారు. నేను చంపమని చెప్పట్లేదు, కానీ బంధాలను తెంచుకోగలిగిన సమర్పణ కలిగి ఉండాలి. దేవుని కొరకు దేనినైనా, ఏ రక్తాన్నైనా, ఏ సంబంధాన్నైనా తెంచుకోవడానికి ఇష్టపడా. ఒక దర్శనం కలిగిన దైవజనుడితో నడవడానికి బంధుత్వం అడ్డు రాకూడదు, కుటుంబం అడ్డు రాకూడదు, పిల్లలు అడ్డు రాకూడదు. చాలామంది చెప్తున్నారు, చాలామంది మా చర్చిలో, చాలామంది గిరిపురం చర్చిలో చాలామంది త్యాగపూర్వకమైన భక్తి చేసేవారు ఉన్నారు. కుటుంబాలను కాదనుకొని, బంధువుల్ని కాదనుకొని, రక్తాన్ని కాదనుకొని దేవుని కొరకు నిలబడే వ్యక్తులు చాలామంది ఉన్నారు సంఘం. వారి జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో, వారి పిల్లలు ఎంత దీవెనకరంగా ఉన్నారో, వారి జీవితం, వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు, వారి ఆర్థిక పరిస్థితులు ఎంత మెరుగైన స్థలములో, ఎంత ఆశీర్వాదకరమైన స్థలములో, ఎంత దీవెనకరమైన స్థలములో వారు ఉన్నారో. ఈ రోజున ఈ బర్నబా తీసుకున్న నిర్ణయం అతని భవిష్యత్తు మీదే ఒక బలమైనటువంటి ఒక క్యారెక్టర్ లెస్ లాగా దేవుడు చేసి పడేశాడు బర్నబాని. ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకోండి. నేను నడిస్తే దర్శనం కలిగిన దైవజనుడితో నడవాలి, సమర్పణతో, ప్రతిష్టతతో, అభిషేకంతో కూడిన దైవజనుడితో నా కుటుంబం, నా పిల్లలు నడవగలగాలి. అయ్యా, ఈ రాత్రి నా తీర్మానం తీసుకుంటున్నాను. ఒకవేళ ఈ దర్శనం కలిగిన దైవజనుడితో, సంఘముతో, ప్రవచనం కలిగిన దైవజనుడితో, అభిషేకం కలిగిన దైవజనుడితో నడవటానికి ఒకవేళ నా బంధువులు నాకు అడ్డేమో నేను వదులుకుంటాను, నా స్నేహితులు నాకు అడ్డేమో నేను వదులుకుంటాను, నా రక్తం నాకు అడ్డేమో నేను తెచ్చుకుంటాను, నా పేగు బంధువు నాకు అడ్డేమో నేను అది తెంచేసుకుంటాను. ఒకే ఒకటి, నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా పౌలుతో ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పౌలుతో ప్రయాణం చేయాలి, నీ భవిష్యత్తు బాగుండాలి. చాలామంది, అయ్యా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అయ్యా నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేస్తే భవిష్యత్తులు బాగుపడవు. ఈ ప్రార్థన చేసేటప్పుడు నీ పిల్లల్ని దర్శనం కలిగిన దైవజనుడి యొక్క ఆ దైవజనుడి యొక్క చొక్కాయికి నీ పిల్లల్ని ముడేయాలి, వాళ్ళ దగ్గర పడేయాలి అంతే. ఇప్పుడు అన్న ఉందండి, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది పిల్లోడిని నిమ్మని, ఇంటి దగ్గర నుంచి చర్చికి పంపించేదా, చర్చిలో వదిలేసిందా? చర్చిలో వదిలేసింది. వీడు భవిష్యత్తు బాగుండాలంటే ఇదిగో ఆ ప్రత్యక్షతలు దిగి వచ్చే స్థలంలో వీడు ఉండాలి, శిలోహు మందిరంలో వీడు ఉండాలి. ఆ దీపపు వెలుగులో, ఆ మందస్సం యొక్క మహిమలో వీడు పడుకోవాలి. అప్పుడు వీడి భవిష్యత్తు బాగుంటుంది. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా దర్శనం కలిగిన దైవజనుడి యొక్క కొంగు కట్టేయాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే దర్శనం కలిగిన దైవ సేవకుని చేతి కింద నీ పిల్లల్ని పెట్టేయాలి. ఆలోచించేయండి, ఒకసారి ఆలోచించేయండి. పాలు విడిచిన వెంటనే హన్నా మందిరం వదిలేసిందంట. ఎందుకంటే వాడి భవిష్యత్తు బాగుండాలి, వాడు 10 తరాలకు ఆశీర్వాదకరంగా నిలబడాలి. నేను దేవునికి ఇస్తానని మొక్కుకున్నాను, దేవునికి ఇచ్చేసాను. సమూయేలు అతని పేరు. అతడు ప్రవక్తగా, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అతడు ప్రవక్తగా ప్రసిద్ధి పొందినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తాము. ఈ రాత్రి నేను మనస్ఫూర్తిగా నీ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నాను. నీ పిల్లల భవిష్యత్తు ఒక మహిమకరంగా ఉండునుగాకని ప్రార్థిస్తాను.
మీ భవిష్యత్తులో ఒక మహిమకరంగా దేవునికరంగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నువ్వేమి చెయ్యక్కర్లేదు, నువ్వేం కష్టపడక్కర్లేదు. ఆ భవిష్యత్తు కొరకు, ఆ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వేటూ పరిగెత్తలేదు. దర్శనం కలిగిన దైవజనుడి దగ్గర నీ కుటుంబం అంతా లోబడి ఉండండి చాలు. దర్శనం కలిగిన దైవజనుడి యొక్క అడుగులు వేయండి చాలు. నువ్వేం చెయ్యక్కర్లేదు. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, వారి తరము, నీ పిల్లల తరం, నీ పిల్లల తరం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, పౌలు గారు లోకమును పెంటతో ఎంచుకున్నాడు. పౌలు గారు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అని పౌలు గారు స్టేట్మెంట్లు ఇచ్చేవారు. అటువంటి వాడితో సంబంధం వద్దనుకున్నాడు. ఎవరు? బర్నబా. అందుకే జీవితం లేదు, ఆయన జీవితం లేదు. బైబిల్ ఎక్కడ చూపించింది జీవితం? ఈ వచ్చిన తర్వాత ఆయన ఈ సేవ చేశాడు, ఆ సేవ చేశాడు. ఇప్పుడు బర్నబా, మార్కు కలిసి పలానా ఏరియాలోకి వెళ్ళారు, పలానా సేవ చేశారు, అక్కడ ఇంతమందికి బాప్తిజం ఇచ్చారు అని ఒక్క ముక్క లేదు బైబిల్లో. చరిత్ర లేదు. చరిత్ర కనబడకుండా చేసేసాడు దేవుడు. నిజమండి. దర్శనము కలిగిన వ్యక్తులతో గనక సంగమా, క్రైస్తవులారా మీరు ఉండకపోతే మీ భవిష్యత్తు కనపడదు. ఒక కనపడని అగోచరమైన చీకటిగా మారిపోతుంది. నేను చెప్తున్నానని కాదు, బైబిల్ చెప్తుంది. వారి చరిత్రే లేకుండా దేవుడు చేసేసాడు. వారి గురించి రాయటం పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టం లేక బైబిల్లో వారిద్దరి గురించి రాయకుండా మానేశాడు పరిశుద్ధాత్మ. ఆలోచించండి. ఎక్కడ చూసినా పౌలు, శీలానే ఉంటుంది కానీ బర్నబా, మార్క్ అని ఎక్కడ ఉండదు. ప్రియదర్శనం అది మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరితో ప్రయాణం చేస్తున్నారు? దర్శనం కలిగిన దైవజనుడితో ప్రయాణం చేయగలుగుతున్నారా? సమర్పించుకొని, ప్రతిష్ఠించుకొని, అభిషేకించబడి లోకమును పెంటగా ఎంచుకున్న దైవజనుడితో అడుగులు వేయడానికి ఇష్టపడుతున్నారా? ఆ అడుగులలో నీ పిల్లల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నారా? అయితే నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా, శుభప్రదంగా, మహిమకరంగా, ధన్యకరంగా నీది, నీ పిల్లల భవిష్యత్తు ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు హల్లెలూయా. మోషే గురించి వాక్యం సెలవిస్తోంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో కరెక్ట్ డిసిషన్ తీసుకున్నాడండి మోషే. మోషే. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుగా విందాం. మోషే పెద్దవాడైన తర్వాత అంట విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగాన్ని అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి అసలు ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి నిర్ణయం తీసుకున్నాడు మనోడు మోషే. ఎంత మంచి నిర్ణయం అంటే ఐగుప్తు ధనం కంటే అంటున్నాడు, నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం సుఖం. ఈ దరిద్రపు ఐగుప్తులు బ్రతికే కంటే పోతీఫర్ యొక్క కుమార్తెకు కొడుకును అని అనిపించుకునే దరిద్రం కంటే క్రీస్తు నిమిత్తమైన శ్రమల పడటం గొప్ప భాగ్యం అని ఎంచుకుని ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు. అంటే స్తోత్రం చెప్పండి దేవునికి. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసాడు మోషే. అది మనమైతే కారులో తిరుగుతాం, మెత్తడి పరుపు మీద పడుకుంటాం, ఎందుకంటే లగ్జరీ లైఫ్ అక్కడ. మోషే ఎవరో తెలుసా? 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఎదిగాడు మోషే. 40 సంవత్సరాలు ఫరో కుమార్తెకి కొడుకుగా ఎదిగాడు. కొడుకు అంటే ఒక ఎత్తు. ఎవరంటే ఫరో మనవడు అవుతాడు. ఈయన కూడా రాజకుమారుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. రాజకుమారుడుగా పెద్ద పెద్ద కార్లలో తిరుగుతున్నాడు. అర్థమైందా? మనకన్నా ఒక ఏసీ ఉంటుంది ఎవరైనా ఇంట్లో ఉంటే, కానీ మోషే ఉన్న బెడ్రూమ్లో ఎన్ని ఏసీ? 100 ఏసీ. అంత చల్లదనం. ఒక్కసారి కూర్చుంటే 20 సార్లు ఎత్తేస్తుంది పరుపు. అర్థమైందా? అట్లాంటి పరుపులు, అట్లాంటి ఏసీలు, అట్లాంటి కార్లు, అట్లాంటి లగ్జరీ, అట్లాంటి బట్టలు, అట్లాంటి డబ్బులు. ఏమండి, అతను వేసుకున్న బట్టలు కూడా బంగారంతో పూత పూస్తారు. ఎందుకంటే మరి రాజకుమారుడు కదా, బంగారంతో పూత పూసిన బట్టలు వేసుకుంటాడంటే.
అవి ఏవి వద్దనుకున్నాడండి, మంచి నిర్ణయం తీసుకున్నాడండి. తీసుకొని పెద్దవాడైన తర్వాత బుద్ధి వచ్చింది, తెలుసుకున్నాడు, నేను హెబ్రోనని తెలుసుకున్నాడు, నేను ఐగుప్తుని కాదని తెలుసుకున్నాడు, బయటకు వచ్చేసాడు. ఇవి నాకు ఏమీ వద్దని బయటకు వచ్చాడు. అతడు యేసయ్యని ఎంచుకున్నాడు, యేసు ప్రజలు పడే శ్రమలను ఎంచుకున్నాడు, బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత తన మామ ఇత్రో మందను కాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పొద నడిమిలోకి దిగి వచ్చి మోషేని పిలిచాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు పొద నడిమిలోకి వచ్చి మోషేని కేకేశాడు. మోషే 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 అని పిలిచాడు దేవుడు. ఆ భాగ్యం ఎప్పుడొచ్చింది? లోక ధనమును వద్దనుకున్నాడు కాబట్టి, ఐగుప్తు భాగ్యం పెంటతో ఎంచుకున్నాడు కాబట్టి, ఐగుప్తు యొక్క ఆ ధనధాన్యాలు నాకు వద్దనుకున్నాడు కాబట్టి, నాకు యేసు కావాలి, యేసు మందిరం కావాలి, క్రైస్తవులు కావాలి, వారు పడే శ్రమలు నేను పడాలి, అదే నా భాగ్యమని వచ్చేసాడు బయటికి. దేవుడు మోషేతో మాట్లాడడం ప్రారంభించాడు. మండుస్తున్న పొద మధ్యలోనికి వచ్చి మోషేని కేక వేశాడు. అతన్ని నాయకుడిగా మార్చాడు, ఫరో ఎదుటి నిలబెట్టాడు, గడగడ వణికించాడు, 30 లక్షల మందిని విడిపించే నాయకుడిగా చేశాడు. ఇంకా ఇది చాలదని, మోషే నువ్వు పైకి రా, నీతో నేను ముఖాముఖిగా మాట్లాడాలన్నాడు. ముఖంలో ముఖం పెట్టి మాట్లాడాడు. 10 ఆజ్ఞలు మోషేకించాడు. పరలోకపు ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా మోషేకి దేవుడు చెప్పాడు. అంతేకాదు, మోషేని అన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకం. ఆలోచించేద్దాం ఒకసారి. నువ్వు ఏర్పాటు చేసుకుంటున్నవి ఎలా ఉన్నాయి? నువ్వు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నువ్వే నిర్ణయాలు తీసుకుంటున్నావు? ఒక విషయం చెప్పనా, నువ్వు నిర్ణయాలు తీసుకునేటప్పుడు దైవజనుడిని లేదా దైవజనుడిని అడిగి తీసుకోవటం మేలు. నీ అంతటిగా నువ్వు తీసుకునే కంటే దేవుని బిడ్డలు, ఎందుకంటే మేము ఎక్కువగా ప్రార్థనలో ఉంటాం కాబట్టి, నువ్వు ఎక్కువ పని చేస్తూ ఉంటావు, నీకు ఆలోచన నీకు ఉండదు. నువ్వు ఆలోచించినా నీకేమి మైండ్కు తట్టదు. మేము ఎప్పుడు ప్రార్థనలో ఉంటాం, దేవునితో కనెక్టింగ్లో ఉంటాం కాబట్టి మంచి సలహాలు ఇవ్వగలం. ప్రార్థనాపూర్వకంగా మంచి సలహాలు, నీ పిల్లల భవిష్యత్తు. అర్థమైందా? రీసెంట్గా ఆ చర్చికి అప్పుడప్పుడు వస్తుంది, ఆ సిస్టర్ అప్పుడప్పుడు వస్తుంది అక్కడ గిరిపురం చర్చికి. తన పిల్లవాడిని, తన సేవకుడు, అంటే మన చర్చి కాదు, ఆవిడ వేరే చర్చి అయినప్పటికీ అభిషేక ప్రార్థనలో ఏమైనా ఉంటే గిరిపురం చర్చికి వస్తుంది. చిన్న పిల్లోడు. వాళ్ళ అయ్యగారు చెప్పారంట, 7th డే స్కూల్లో వేయమన్నారంట పిల్లోడిని. ఆ స్కూల్లో వేయాలంటే 1000 ఫీజు కట్టాలంట. 1000 ఫీజు. భక్త ఒక్కడే ర్యాపిడో వేస్తాడంట. భార్య ఏ పని చేయదు, భర్త ఒక్కడే ర్యాపిడో వేస్తాడు. ఆ వచ్చిన డబ్బు కూడా సాలట్లేదు, ఇంటద్దె కట్టుకోవడానికే సరిపోతుంది, తినటానికి సరిపోవట్లేదు, తినటానికి చాలట్లేదు. దైవజనుడు చూస్తేనేమో 7th డే స్కూల్లో ఏమంటున్నాడు, అక్కడ బాగా ఎక్కువ డబ్బులు పెట్టాలి. అయితే నా దగ్గరకు వచ్చింది, అయ్యగారు చెప్పినా నా దగ్గరకు వచ్చింది. మనం కూడా నమ్మకం, మనమంటే వాళ్ళకి చాలా నమ్మకం. వచ్చి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా పిల్లోడి కొరకు ప్రార్థన చేయ్యా, మా దైవజనుడు 7th డేలో ఏమంటున్నాడు. రూపాయి లేదు నా దగ్గర, నిజంగా వాస్తవంగా చెప్తున్నానయ్యా, మీ దగ్గర రూపాయి లేదయ్యా, నేను దానికి అర్హురాలను కాదయ్యా. గొప్ప వారు దాంట్లో చదువుకుంటారు, నా పిల్లోడు అర్హులు కాదు. మేము గంజి నీళ్ళు పోసుకొని తింటున్నాం, అటువంటి పరిస్థితి మాకు వచ్చేసింది. మా అమ్మ నాన్న ఎవరు పట్టించుకోవట్లేదయ్యా. నా భర్త ఆ ర్యాపిడోకి వెళ్తాడు, చాలా జీతం. కానీ దైవజనుడేమో 7th డేలో ఏమంటున్నాడు. మరి మీరు ప్రార్థన చేసి చెప్పండి, దైవజనుడి మాటకి జవ దాటకూడదు. ఎట్టి పరిస్థితుల్లో దైవజనుడి మాట కాదని నేను తోసేయలే. మీరు ఒకసారి ప్రార్థన చేయమని ప్రార్థన చేసి దేవుడు అన్నాడు, అదే స్కూల్లో ఏమన్నాడు, అమ్మా నువ్వేం భయపడొద్దు, నువ్వు అదే స్కూల్లో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు అని ప్రభు చెప్పారు. ఇంకో విషయం ప్రార్థన చేయించుకుంది. అయ్యా మరి 7th డేలో ఏమని చెప్తున్నారు కదా, నేను కూడా పనికి వెళ్ళనా వద్దా, ప్రార్థన చేయమంది. ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, ఆమెనట దేవుడు పరిచర్య పిలిచాడట. అమ్మా నీ పిలుపులో నువ్వు నిలబడు, నువ్వేం పనికి వెళ్ళొద్దు, నీ భర్త ఒకటే కష్టపడతాడు, నీ పిల్లోడు ఫీజు కట్టేస్తావు, నువ్వు అంతమంది నీ పిల్లోడు ఫీజు కట్టేస్తావు, నీ పిల్లోడు అద్భుతంగా చదువుకుంటాడు అని చెప్పాను. ఇది చెప్పి నెల పైన అయ్యింది. నిన్న శనివారం శుద్ధీకరణ జరిగింది, గిరిపురంలో వచ్చింది. అయ్యా 7th డేలో నా పిల్లోడిని జాయిన్ చేశాను, 20,000 రూపాయలు ఫీజు కట్టాను. 20,000 రూపాయలు ఫీజు కట్టాను నేను. ఎంత కట్టిందంటే ఫీజు 20,000. ప్రభు నాకు సహాయం చేశాడు. మీరు చెప్పారు, మా అయ్యగారు చెప్పారు, అదే స్కూల్లో వేసాను. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా, దైవజనుడు మాట జవదాట్లేదు ఆవిడ.
అది నేను చెప్తుంది, నా గోల్ అది. చాలామంది వస్తారు, అడుగుతారు, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకుంటారు. చాలామంది వస్తారమ్మా, ఆశాలత అమ్మగారి దగ్గరికి ఎంతమంది వచ్చారు, ఆమె చెప్పింది ఒక్కడు చేయలేదు. ఎందుకు బాగుపడరు, జీవితం బాగుపడవు. జీవితాలు ఎందుకు బాగుపడతాయి చెప్పండి? మా జీవితాలు బాగుపడి పొలోలు మనం ఏడుస్తే ఎందుకు బాగుపడతాయి? నువ్వు వచ్చింది ఒకటి, అయ్యగారికి చెప్పింది, అమ్మగారికి చెప్పింది ఒకటి, మేము చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. చూడండి, 20,000 లక్షలు తీసుకెళ్ళి కట్టిందంటే ఆలోచించేద్దాం ఒకసారి. మోషేని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మోషేని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ముఖాముఖిగా మాట్లాడేవాడట. దేవుడు ప్రతిరోజు కలుసుకునేవాడట. దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు, రాతి పలకలు ఇచ్చాడు, పరలోకపు నమూనాను, మందిర నమూనాను చూపించాడు. నా ఇల్లంతటి నమ్మకమైనవాడని చెప్పాడు. కాబట్టి దైవజనులు మీ సలహాలు, మీ ప్రార్థన అంశాలు దైవజనులకు చెప్తే ఒక మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహాల ప్రకారం మీరు నడుచుకుంటే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలిసిన విషయమే, ఓర్పా గారు, రూతు గారు, మీకు తెలిసిన విషయమే. ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అన్నదమ్ములు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నారు, ఒక ఇంట్లోనే ఉంటున్నారు. ఇద్దరు తోటికోళ్ళు పొద్దున్న లెగిస్తే ఎదురు బొదురు పడతారు. కానీ ఒక ఆమెమో అతను ముద్దు పెట్టుకుని పారిపోయింది, ఒక ఆమెమో. నేను అది చెప్తున్నా, నిర్ణయాలు స్ట్రాంగ్గా, నిర్ణయాలు బాగుండాలి. నీ నిర్ణయాలు, నీ మైండ్ బాగుండాలి. నీ మైండ్ బాగోకపోతే జీవితం నాశనం అయిపోతుంది. ఒకే ఇంట్లో ఎదిగిన వారు, ఒకే ఇంట్లో ఉన్నవారు, ఇద్దరు తోటికోడళ్ళు, ఎదురు బొదురు ఉన్నవారు, వారు ప్రతిరోజు మొఖాలు చూసుకుంటున్నవారు. అత్త చెప్పిన ప్రసంగాలు ఇద్దరూ కలిసి విన్నారు. అత్త దేవుడు ఇద్దరికీ తెలుసు. ఇజ్రాయేలు దేవుడు గురించి ప్రతిరోజు అంట్లు తోముకుంటానో, ఇల్లు ఉడుస్తానో, సామాను తోముకుంటానో, ఇద్దరికి, ఓర్పాకి రూతుకి, ఇద్దరు కోడలకి చెప్తాను ఏముండేది దేవుడు గురించి. కానీ ఓర్పా తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? నేను నా బంధువుల దగ్గరికి, నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతాను అంది. అసలు ఓర్పా గురించి, ఆ తర్వాత నుంచి ఓర్పా గురించి ఏమైనా ఉందా బైబిల్లో? ఓర్పా వెళ్ళింది, ఫలానా అమితాబ్ బచ్చన్ పెళ్లి చేసుకుందని ఏమైనా రాశాడు దేవుడు? ఏమీ రాయలేదు. కానీ రూతు మీద ఒక గ్రంథమే ఉంది. నేను అదే చెప్తున్నాను, తీసుకున్న నిర్ణయాలు నీ భవిష్యత్తు బాగుంటుంది. నీ భవిష్యత్తు ఉండాలంటే, నీ భవిష్యత్తు మహిమకరంగా ఉండాలంటే నువ్వు రూతులాగా నీ దేవుడే నా దేవుడు అనాలి, నీ ప్రజలే నా ప్రజలు అనాలి, నేను బెత్లెహేము చర్చికొస్తాను అనాలి. అర్థమైందా? లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన ఆలోచనలు, లోకంలోకి వెళ్ళిపోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, వీళ్ళ దగ్గరికి, ఇవన్నీ వద్దు మనకి. రూతులాగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. అయ్యా, నువ్వు నాకు, నా పిల్లలకు కావాలి, నీ మందిరం మాకు కావాలి. నువ్వు తీసుకున్న నిర్ణయం ఆమె వైధవ్యాన్ని తొలగించేసింది. రూతు వైధవ్యం తొలగి ఒక పొలానికి వెళ్ళింది. ఆ పొలం యొక్క యజమాని యొక్క కనికరాన్ని పొందింది. అర్థమైందా? పరిగె ఏరుకుంటుందా? అసలు నాకు ఎంత నచ్చింది ఈ మాట. పరిగె ఏరుకునేదానిగా. పరిగె ఎవరు ఏరుకుంటారు? అడుక్కునే వాళ్ళు, ముష్టోళ్ళు ఏరుకుంటారు. ముష్టోళ్ళు ఏరుకుంటాడండి పరిగా. ఒక ముష్టిదాల్లాగా వెళ్ళింది ఆ పొలానికి యజమానురాల్లాగా మారిపోయింది. దేవుడు ఎంత గొప్పడు. నువ్వు తీసుకున్న నిర్ణయాలను బట్టి నీ యొక్క చరిత్రని లేదా నీ భవిష్యత్తుని దేవుడు డిజైన్ చేస్తాడు. నీ చేతుల్లోనే ఉందమ్మా నీ భవిష్యత్తు. అర్థమైందా? చాలామంది అంటారు కదా, తల్లిదండ్రులు అంటారు కదా, వాడు చేతులారా వాడి జీవితాన్ని, అంటే మన చేతుల్లోనే ఉంది మన భవిష్యత్తు, మన ఆలోచనలోనే ఉంది మన భవిష్యత్తు, మన కణితల్లో ఉంది మన భవిష్యత్తు. నువ్వేది ఆలోచిస్తున్నావు, నువ్వే స్టెప్ తీసుకుంటున్నావు, నీ పిల్లల పట్ల ఎవరి నిర్ణయాలు నువ్వు జరిగిస్తున్నావు. ఓర్పాలాగా ఈరోజు తల్లులు ఓర్పాలా ఒక నిర్ణయాన్ని తీసుకో. ప్రభువా, నువ్వు నాకు కావాలి, బెత్లెహేము నాకు కావాలి. ఒక్క నిర్ణయం, నాకు ఈ లోకం వద్దు ప్రభువా, నాకెవరు వద్దు ప్రభువా. ఈ రాత్రి నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీది, నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండటం నువ్వు చూడబోతావు. అసలు ఓర్పా పేరు బైబిల్లో ఇక అది మొదలుకొని ఒక్కసారి ఉందమ్మా మహాతల్లి పేరు. ఇక తర్వాత పేరే రాయలే. దేవుడు ఇష్టపడాల పరిశుద్ధాత్ముడు రాయటానికి. నీ పేరు జీవగ్రంథంలో రాయటానికి దేవుడు ఇష్టపడాలా, ఇష్టపడకూడదా, అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మంచి పనులు చేసి ఉంటే రోజు రాస్తాడు నీ పేరు దేవుడు. రోజు మెచ్చుకుంటాడు, రోజు అప్రిషియేట్ చేస్తాడు. నేను ఓర్పాలాగుంటానన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. బాగానే వింటున్నారు, దేవునికి స్తోత్రంగా. నేను రూతులాగా ఉంటానన్నారు, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఓర్పా దయ్యందేమో అపవిత్రులతో చేయగలపడానికి వెళ్ళింది, రూతేమో పరిశుద్ధులతో చేయగలపడానికి వెళ్ళింది. మీరు పరిశుద్ధులతో చేతులు కలపాలి.
దొంగలతో, లోపులతో, అర్థమైందా, లంచగుండలతో, చీకటి కార్యాలు చేసే వాళ్ళతో కాదు మనం చేతులు కలిపేది. పరిశుద్ధులు, దైవజనురాలతో, పరిశుద్ధులతో, విశ్వాసులతో, మహిమకరమైన వెలుగులు నడిచే వ్యక్తులతో చేతులు కలిపితే మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏలి అంటున్నాడు, ఇక నేను ముగించేశాను. ఏలి అంటున్నాడు, ఎలీషా నీకేం కావాలి అంటే ఎలీషాని అడుగుతున్నాడు. ఎలీషా ఏది అడిగిన ఇచ్చేటట్టున్నాడు ఏలియా. అయ్యా నువ్వు 100 ఎకరాల్లో చర్చి కట్టావు, ఆ చర్చి అంటే ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మరి ఏలియా ఉండడుగా, ఆ రోజున వెళ్ళిపోతాడు. ఎన్ని మందిరాలోనండి, అసలు ఎంత పరిచర్యోనండి, ఎంత జనం ఉండండి ఏలియాకి. ఆ జనం అంతా నీకు అప్పగించమంటావా? వద్దంటున్నాడు. నేను కట్టిన చర్చి నీకు ఇమ్మంటావా? వద్దంటున్నాడు. లేదంటే ఆ గిలగాల్లో, బేతెల్లో సంఘం నీకు అప్పచెప్పమంటావా? వద్దంటున్నాడు. మరి ఏం కావాలి నీకంటే, నీలో అభిషేకం 2 పార్లు నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 పార్ల అభిషేకం నాకు కావాలి. ఇదే మాట దేవుడు నిన్ను అడిగితే ఏమంటావు? నాకు 3 లక్షలు అప్పు ఉంది, ఫస్ట్ నాకు 3 లక్షలు అయ్యా 3 లక్షలు అయిపోయినాక మళ్ళీ అడుక్కోవడమే అయ్యా అని మళ్ళీ అడుక్కోవడం, ప్రార్థనలు అడుక్కోవడమే పనులు. చాలామంది క్రైస్తవులు అడుక్కుంటున్నారు ప్రార్థనలు. అదే చెప్తున్నాను. ఇప్పుడు అభిషేకాన్ని అడిగాడు ఆ వ్యక్తి, మందిరాలను అడగలేదు, జనాలను అడగలేదు, డబ్బుని అడగలేదు. ఎంత డబ్బు సంపాదించాడండి ఏలియాకి? ఎంత డబ్బు? పోనీ ఏమైనా డబ్బు కావాలా నీకు? వద్దంటున్నాడు. ఏం చర్చీలు కావాలా? వద్దంట. నీకేమన్నా ఫేమ్ కావాలా? వద్దంటున్నాడు. లేదంటే నా సంఘం పేరు నాకేం వద్దు, నాకు అభిషేకంగా. సరే, నువ్వు ఇంత ఆసక్తిగా ఉన్నావు కాబట్టి నేను ఆరోహణం వెళ్ళిపోతాను, అగ్నిగుర్రాలు నువ్వు చూస్తే అభిషేకం నీకు వచ్చేస్తుంది. చూశాడండి, ఎంత ఆసక్తిగా ఉన్నాడండి ఎలీషా. చూశాడండి, చూసిన వెంటనే బలమైన దుప్పటి పడిపోయింది. యొర్దానును ఆ దుప్పటితో కొట్టగా అది 2గా చీలింది యేసునామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటగా యొర్దానును ఎవరితో దాటాడు? గురువుతో దాటాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో యొర్దాను దాటాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మన సమస్యలను 2గా చీల్చేస్తాడు. అర్థమైందా? నువ్వు పరిశుద్ధాత్మను అడుగు. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం పొందుకోకుండా పరలోకం వెళ్ళలేము మనం. తెలుసా విషయం మీకు? ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మ ఉండాలా, పరిశుద్ధాత్మ ఉండాలి, అన్య భాషలు ఉండాలా, దేవుని అగ్ని చేత నింపబడాలి. ఈరోజు నుంచి ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మను అడగండి. మీరు అడిగేది కూడా మంచిగా అడగండి. పొలవలమని దేవుడు అడుగుడు ఇవ్వమన్నాడు కాబట్టి ఏది పడితే అది అడగొద్దు. అడిగేది ఏదో కరెక్ట్గా అడుగు దేవుణ్ణి. అయ్యా అడుగుడి నీకు ఇవ్వబడును అన్నావుగా, నాకు పరిశుద్ధాత్మని నాకు ఏమొద్దు. పరిశుద్ధాత్మ ఉంటే అన్నీ జయిస్తాను ప్రభా. నేను లోకాన్ని జయిస్తాను, నేను అప్పులు జయిస్తాను, రోగాన్ని జయిస్తాను, యొర్దాను వంటి బలమైన సమస్యలను జయిస్తాను ప్రభా. నాకు అభిషేకం కావాలి, నాకు అభిషేకం కావాలి, నాకు అభిషేకం కావాలి. హల్లెలూయా. ఒక 2 వ్యక్తులు వారి భవిష్యత్తు కోసం ఇంత డబ్బు దాచుకున్నారు. ఇంత డబ్బు తిన్నారా అంటే తినలేదు, చచ్చిపోయారు. 2 భార్యాభర్తలు, 2 ఆ మహాపురుషుడు, మహాస్త్రీ పేరు అననీయ, సఫీరా. అర్థమైందా? ఇంతేనా వచ్చిందని? ఇంతే అన్నాడు భర్త, చచ్చిపోయాడు. భార్యని అడిగాడు, మరి అయ్యగారు ఎంత తెలివైనోడు చూడండి, మరి ఎంత తెలివైనోడు. ఏంటమ్మా నీ భర్త మరి దాచుకొని మరి ఇంతే అంటున్నాడు అని అల్లా. ఏమ్మా ఇంతే వచ్చిందని ఆవును మళ్ళీ పరీక్షిస్తున్నాడు పేతురు. ఆమె కూడా ఇంతే పాస్టర్ గారు, మా ఆయన గారు చెప్పలేదా మీకు? ఆడు చచ్చాడు, నువ్వు కూడా చావన్నాడు. దేవునికి స్తోత్రం కలగను. అది ఇప్పుడే చచ్చిపోయాడమ్మా, ఇంకా పాదాలు కూడా కడుక్కోలేదు, పాత పెట్టి వచ్చిన, నువ్వు కూడా చచ్చిపోమ్మా. భలే 2 గుమ్మక్కలే అబద్ధాలు ఆడుతున్నారు. చూడండి, ఒక అపోస్తుల దగ్గర అబద్ధాలు ఏంటండి? ఇంత డబ్బు దాశారు, ఇంత డబ్బు తిన్నారా? అసలు డబ్బు ఏమైందో కూడా తెలియదు, ఇప్పటికి తినలేదు, చచ్చిపోయారు 2. ఎందుకు? నీ భవిష్యత్తు కోసం నువ్వు ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నావు. ఉండాలిగా ఆ భవిష్యత్తును అనుభవించడానికి. పిల్లలు నువ్వు ఉండాలిగా. నువ్వేవి నీ బలంతో, నీ జ్ఞానంతో నువ్వేది చెయ్యక్కర్లేదు. నీవు దర్శనం కలిగిన దైవజనుడితో అడుగులు వేయి చాలు. దర్శనం కలిగిన దైవజనులతో కలిసికట్టుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషేలాగా ఒక మంచి నిర్ణయం తీసుకో. మోషేలాగా ఒక మంచి సమర్పణలోనికి రా. అంతేకాదు, రూతులాగా పరిశుద్ధులతో చేతులు కలుపు, నీతిమంతులతో చేతులు కలుపు, సంఘ విశ్వాసులతో చేతులు కలుపు, దైవజనురాలతో చేతులు కలుపు. అంతేకాదు ప్రియ దైవజనమా, ఎలీషాలాగా దేవుని అభిషేకాన్ని కోరుకో. దేవుని అభిషేకాన్ని కోరుకో. ఖచ్చితంగా నీది, నీ పిల్లలది, మన సంఘం యొక్క భవిష్యత్తు అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడబోతావు. అననీయ, సఫీరాలకు దొంగ జీవితం చేయొద్దు. క్లియర్గా ఉండండి, తేటగా ఉండండి.
దేవుడు చూడంగానే మనలో నీతి కనబడిపోవాలి. తేటగా లోపల ఏదుందో బయట అలా ఉండండి. లోపల నీతిని పెంచుకోండి, బయట కూడా నీతిగా బ్రతకండి, నిజాయితీగా ఉండండి. అంతమీద చీకటి బ్రతుకొద్దు, దొంగ బ్రతుకొద్దు, అబద్ధ బ్రతుకొద్దు. మన భవిష్యత్తు బాగుండాలి అని ఆ సఫీరాల వల్ల మన భవిష్యత్తు నాశనం అవ్వకూడదు. మన భవిష్యత్తు కొరకు, నీ పిల్లల భవిష్యత్తు కొరకు నువ్వెంత రెక్కలు ఆడిస్తూ ఎంత కష్టపడుతున్నావో, ఇదిగో ఆ భవిష్యత్తును అనుభవించడానికి మనం బ్రతుకుండాలిగా. పరిశుద్ధంగా బ్రతుకుదాం, నీతిగా బ్రతుకుదాం, యథార్థంగా బ్రతుకుదాం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ రాత్రి నీతోనే మాట్లాడాడు అనే వారందరూ కూడా మోకరించండి.